హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు అండ్ నా వీడియో చూసినందుకు. లాస్ట్ వీడియోలో నేను నా డ్రెస్సెస్ కలెక్షన్ చూపించాను అండ్ నా శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తానని చెప్పాను. సో అది కొంచెం టైం పడుతుంది వీడియో వచ్చే వరకు. అందుకే ఇప్పటికైతే మా లాన్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో మా లాన్ చూపిస్తానన్నమాట. అందులో మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి మా దగ్గర, అన్నీ చూపిస్తాను. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇది మొత్తం నేను 4 o'clock ఆ టైంకి తీసానమాట. డైలీ నేను 4 to 5 ఆర్ 5 to 6 1 అవర్ పక్కా వాకింగ్ చేస్తాను. ఆ టైంలో కిందికి వచ్చి తీసాను. ఫుల్ గాలి వస్తుంది. ఆషాఢ మాసంలో ముందు ఆషాఢ మాసం అప్పుడంట ఫుల్ గాలి వస్తుందంట, మా అత్తమ్మ చెప్పింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టేమో కనకాంబరం చెట్టు. సౌందర్య కనకాంబరం అని చెప్తారనమాట ఈ చెట్టు పేరు. కనకాంబరాల కలర్ ఏమో ఆరెంజ్ ఉంటుంది, దీనిది కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. అక్కడ క్లియర్గా రాలేదు రెడ్ కలర్. అండ్ చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయి అన్నమాట చెట్టు. అండ్ డెకరేషన్ ఫ్లవర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది లిల్లీ ఫ్లవర్స్ చెట్టు కూడా ఉంది ఇక్కడ. అండ్ మల్లెపూల చెట్టు కూడా బాగానే ఉన్నాయి అన్నమాట మా దగ్గర. సమ్మర్లో ఫుల్ మల్లెపూలు అవుతాయి ఆ చెట్లకి. మల్లెపూల స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్న చిన్న మంచి మంచి మొగ్గలు అండ్ డబల్ మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ లేదు. అండ్ ఇది చూసారు కదా, ఇంత చిన్న ఫ్లవర్, క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. నేను రీల్స్లో చూసాను, ఆ ఫ్లవర్స్ని ఇట్లా కట్ చేసి ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు. మాకైతే అవే కోకోనట్ వాటర్ తాగుతాము. ఇన్ కేస్ మేము టెంపుల్స్కి అలా వెళ్తే అవే తెంపుకొని తీసుకొని వెళ్తాం అనమాట. అక్కడ చూపిస్తున్న చెట్టేమో బచ్చల కూర చెట్టు. మీకు తెలుసో లేదో నాకు ఐడియా లేదు, బట్ బచ్చల కూర పప్పు చేసుకుంటే సూపర్ టేస్ట్ అవుతుందన్నమాట. హెల్తీ కూడా అది మనకు. ఇది బ్రహ్మకమలం చెట్టు, దానికి ఒక చిన్న మొగ్గు వచ్చింది. మాకు ఎప్పుడైనా బాగానే 4 or 5 ఫ్లవర్స్ అలా అవుతుంటాయి అన్నమాట. సో బ్రహ్మకమలం చెట్టుకి ఎలా అంటే, మార్నింగ్ స్నానం చేయంగానే ఆ చెట్టుకు వాటర్ పోయాలి. అండ్ ఫ్లవర్స్ అట్లా కట్ చేసేది ఉంటే స్నానం చేసే ముట్టుకోవాలన్నమాట. స్నానం చేయకుండా చెట్టుని ముట్టుకోదు. ఇది మనీ ప్లాంట్ చెట్టు. మొత్తం గ్రాస్ మొత్తం పెరిగిపోయిందనమాట మా లాన్లో మొత్తము. ఎందుకే ఇంకా మా చిన్నోడికి ఏమైనా ఫోటోషూట్స్ చేయాలన్నా ఇక్కడ నుంచి అన్నీ తీసుకుంటాను. అండ్ మాకు పెద్ద మ్యాంగో ట్రీ కూడా ఉన్నది. మొన్న సమ్మర్లో బాగానే మ్యాంగోస్ వచ్చాయి, ఫుల్ తిన్నాము. దానికి ఒక్కొక్క మ్యాంగో సైడ్స్ 1/2 kg అంత ఉంటుందన్నమాట. ఒక్క మ్యాంగో తింటే కడుపు ఫుల్ అయిపోతుంది, అంత పెద్ద పెద్ద ఉంటాయి మ్యాంగోస్. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది కోకోనట్ ట్రీ. అక్కడ నుంచి కోకోనట్స్ గాలికి ఎగిరి వచ్చి కింద పడితే అదంతా అదే కోకోనట్ చెట్టు పెరిగిందనమాట. మేము ఏం పెట్టలేము దాన్ని, ఇంకా అది పెరుగుతుంది కదా అని అలానే వదిలేసాము. ఇది మ్యాంగో చెట్టు కిందికి వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా మల్లెపూల చెట్లే ఉన్నాయి. అండ్ దాని పక్కకి మ్యాంగో చెట్టు కింద మంచి నీడ ఉంటుంది, ఫ్రెష్ గాలి వస్తుంటుంది. ఏదైనా మ్యాట్ వేసుకొని లంచ్ టైంలో అలా కూర్చొని ఫ్యామిలీతో తింటే మాత్రం సూపర్ ఫీల్ ఉంటుంది అనమాట. అట్లా స్పేస్ ఉంటుంది, ప్రతిదీ నీట్గా పెట్టుకుంటాము. ఆ గాలి వచ్చి ఆ చెట్లన్నీ అలా కింద పడిపోయాయి, అంత గాలి వచ్చేస్తుంది అనమాట, ఫుల్ వస్తుంది. ఇది కూడా మల్లెపూల చెట్టే. చాలా 7 8 9 చెట్లు ఉన్నాయి మల్లెపూలవి. అవన్నీ పువ్వులు సమ్మర్లో అసలు నాకు అల్లడం రాదు. మా అత్తమ్మ అల్లిస్తే పెట్టుకోవడం మాత్రం మంచిగా వచ్చు. చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం మల్లెపూలది. ఎక్కడ చూడు 4 sides మొత్తం గ్రీనరీ, మొత్తము బ్యాక్ సైడ్ ఏమో చెరువు. పీస్ ఆఫ్ మైండ్ అనమాట. సో నేనైతే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మిల్క్ తాగుతాను అనమాట డైలీ. సో అప్పుడు గ్లాస్ ఆఫ్ మిల్క్ పట్టుకొని కూర్చొని ప్రశాంతంగా తాగుతాను. ఇది పారిజాతం చెట్టు. ఈ చెట్టుకి ఫ్లవర్స్ తెంపకూడదంట. అవంతవే కింద పడిన ఫ్లవర్స్ తీసుకొని పూజకి యూజ్ చేయాలి. కానీ సూపర్ ఉంటాయి ఆ చెట్టువి ఫ్లవర్స్. ఇవన్నీ కనకాంబరాల చెట్లే.
మల్లెపూల చెట్లున్నాయి, కనకాంబరాల చెట్లున్నాయి. ఫ్లవర్స్ చెట్లు మేము పూజకి బాగా వాడతామన్నమాట. ఇవన్నీ చెట్లు ఫ్లవర్స్. ఆ తర్వాత మాకు పెట్టుకుంటాము దేవుని దగ్గర పెట్టాక. మా దగ్గర తులసి చెట్లు కూడా చాలా ఉన్నాయి. మా దగ్గర గుడి ఉంది, గుడి ఉంది వెంకటేశ్వర స్వామిది. సో మా ఇంటి నుంచి డైలీ కొంచెం తులసి పంపిస్తామన్నమాట గుడికి. అక్కడ గుడిలో డైలీ అర్చన చేస్తారు వెంకటేశ్వర స్వామికి. మేము ఇచ్చిన తులసితోటే చేస్తారు. ఇంతకుముందు వీడియోలో కొంచెం క్లియర్గా చూపించలేను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి ఉన్నాయి కదా, ఇదే బచ్చల కూర చెట్టు. ఇలా లైక్ మనీ ప్లాంట్ లానే అవుతుందన్నమాట. కానీ ఆకుకూర, తోటకూర ఎలా వండుకుంటాం, లేదా పాలకూర ఎలా చేసుకుంటాం పప్పు, అలా పాలకూర పప్పులాగా లేదా తోటకూర కర్రీ లాగా చేస్తే సూపర్ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ చెట్టు. ఇవన్నీ తులసి చెట్లే. చెప్పాను కదా మా ఇంట్లో నుంచి టెంపుల్కి పంపిస్తామని. అండ్ ఇంకా ఏం చేస్తామంటే తులసిని డైలీ ఇంత తెంపుకొని దాన్ని అల్లి దేవుని ఫొటోస్కి దండలాగా వేస్తుందన్నమాట పూజ చేసే టైంలో మా అత్తమ్మ. కమింగ్ టు ఉసిరి చెట్టు, అంత క్లారిటీ లేదు బికాస్ ఆఫ్ సన్సెట్ వ్యూ. ఉసిరి చెట్టు కార్తీక మాసంలో మేము పూజ చేస్తాము. 1 మంత్ మొత్తం నాన్ వెజ్ తినకుండా మార్నింగ్ 5 o'clockకి లేచి పూజ చేస్తామన్నమాట. కార్తీక మాసం పాటిస్తాము. అప్పుడు ఇక్కడ పూజ చేస్తాము. ఉసిరి చెట్టు దగ్గర అంత గుర్తు, ద్వాదశి పూజ అనుకుంటా ఆ రోజు చేస్తాము ఉసిరి చెట్టు దగ్గర. అండ్ కార్తీక మాసంలో వనభోజనం చేయాలి ఉసిరి చెట్టు కింద అంటారు కదా. మేమైతే ఇక్కడనే కూర్చొని మొత్తం ఫ్యామిలీతో తింటామన్నమాట. కార్తీక మాసము వ్రతం మేము పాటిస్తాము. ఒకరోజు ఇంట్లో కథ కూడా చేయించుకుంటాము. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు. సో అదే ద్వాదశి పూజ చేసిన రోజు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుతో పాటు తులసి చెట్టు కూడా పూజ చేస్తారు. సో మాకు పక్కనే ఉండే. ముందు యాక్చువల్లీ తులసి చెట్టు అటు నుంచి వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టేవాళ్ళము. ఇప్పుడు అదే వచ్చిందనమాట అక్కడ. మంచిగా చెట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువనే ఉన్నాయి తులసి చెట్లు మా దగ్గర. పూజ కోసం గుడికి పంపించడానికి మేము చాలా చెట్లు పెట్టుకుందనమాట మా అత్తమ్మ. అండ్ ఇది మనీ ప్లాంట్. డెకరేషన్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఏదైనా డెకరేషన్ కోసం లైక్ వినాయక చవితికి అలా డెకరేట్ చేస్తాం కదా, గణేషుని దగ్గర పెట్టినప్పుడు వాటికి అన్నీ ఇంట్లో నుంచే యూజ్ చేస్తాం మేము. ఇవన్నీ చెట్లు కాంపౌండ్ వాల్ దగ్గర కట్టించేసాము. ఎందుకంటే మాకు బయటి నుంచి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దని. ఇక్కడ మాకు మొత్తము నాయిస్ పొల్యూషన్ ఉండదు అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు. ప్యూర్ నేచర్ ఎయిర్ ఉంటుంది, గాలి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ సన్సెట్ వ్యూ అనమాట. అంత టైం అయిపోయినాక 6:30 ఆ టైం అవుతుంది, సన్సెట్ అవుతుంది. బర్డ్ సౌండ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట మనకి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా కొత్త వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.